నియోజకవర్గం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్. ఇది సంవత్సరం క్రిందటి మాట. ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ వరకు ల్యాండ్ గ్రాబింగ్ అనే చర్చ జరుగుతోంది. దశాబ్ద కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని కారు పార్టీ చెబుతుంటే అభివృద్ధి మాటన నిధులు దిగమింగి కబ్జాలు చేశారంటుంది అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ. ఈ ఆరోపణల లోగుట్టు తవ్వి తీసే పనిలో పడింది అధికార యంత్రాంగం. ఇంతకీ ఏ జిల్లాలో జరుగుతోంది రాద్ధాంతం? రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాదైపోయింది. ఎన్నికల ముందు ఆరోపణలు ప్రత్యారోపణలతో గడిచిపోయింది. కానీ అధికారం మారినా కరీంనగర్ జిల్లాలో ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ నాయకుల కౌంటర్, హస్తం నేతల రీకౌంటర్లు పక్కన పెడితే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధమే నడిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దశాబ్ద కాలం గులాబీ పార్టీ హవా నడిచింది. అప్పట్లో కారు పార్టీ నేతల స్పీడ్ కి బ్రేకులు లేవన్నట్టే ఉండేది. కానీ అధికారం చేజారడంతో ఇప్పుడక్కడ హస్తం పార్టీ నేతల హవా కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు పార్టీల మధ్య వార్ మాటలతో ఆగకుండా ఇప్పుడు బీఆర్ఎస్ నేతల మెడకు చుట్టుకునేలా ఉంది. పదేళ్ల పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు, అధికారులు కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఆరోపణలతో వదిలేయకుండా చిన్న చిన్న ఆధారాలతో తీగలాగి డొంక కదిపే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇదే తమకు అండగా భావించిన బాధితులు ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్ని ఆశ్రయిస్తుండటంతో వాటిపై విచారణ జరుగుతోంది. రెవెన్యూ అధికారులు ఫిర్యాదులతో చర్చకు తెరలేపాయి. రెవెన్యూ అధికారుల ఫిర్యాదులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కారు పార్టీ నాయకులపై వరుసగా నమోదవుతున్న కేసులు చర్చకు తెరలేపాయి. గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు బీఆర్ఎస్ నేతలు కొందరు ప్రభుత్వ భూములను కబ్జా చేశారన్న ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. గులాబీ పార్టీ నేతలు 10 ఏళ్లలో అందిన కాడికి దోచుకున్నారని హస్తం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కొందరు బడా నాయకుల సపోర్ట్తోనే పేదలకు దక్కాల్సిన అసైన్డ్ భూములు బీఆర్ఎస్ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నది ప్రధాన ఆరోపణ. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయనే ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కబ్జాకు గురైన భూములు బయటకు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి బీఆర్ఎస్ నాయకులపై భారీగా ఫిర్యాదులు అందుతున్నాయట. దీంతో జిల్లా కలెక్టర్ బాధితులకు అండగా నిలుస్తూ వారికి న్యాయం చేసే పనిలో పడ్డారంటున్నారు. వస్తున్న దరఖాస్తుల్లో ఎక్కువ భూ కబ్జాలకు సంబంధించినవే కావడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆ ఏరియాలో పేరున్న నాయకులు కావడంతో ప్రత్యేక దృష్టి సారించింది అధికార యంత్రాంగం. ఈ భూదందాలో బడా నాయకులతో పాటు కొందరు రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు జిల్లా అధికారుల దృష్టికి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ కబ్జా ఆరోపణలతో వరుస కేసులు నమోదవుతున్నాయి. కొందరు బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడంతో వారికి సహకరించిన అధికారుల్లో భయం మొదలైంది. ఇప్పటికే కొందరు రెవెన్యూ అధికారులు కేసుల్లో చిక్కుకోగా ఓ తహసీల్దార్ జైలు పాలయ్యారు. అధికారం మారడంతో జిల్లాలో ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరి పేర్లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. దీంతో కొందరు బీఆర్ఎస్ నేతలు తమ ఆధీనంలోని భూములను ముందే కలెక్టర్కు సరెండర్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు 2000 ఎకరాలకు పైనే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మండలాల వారీగా ఎన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయో అధికారులు బయటికి చెప్పకపోయినా ఇప్పటికే జిల్లాలో 300 ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 5గురు బీఆర్ఎస్ నాయకులు ఆ భూములను కలెక్టర్కు అప్పగించినట్టు సమాచారం. ఇంకా ఎవరైనా ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే స్వచ్ఛందంగా తిరిగి అప్పగించాలని జిల్లా కలెక్టర్ హెచ్చరిస్తున్నారు. వరుస కేసులతో కొందరు నాయకులు ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన ఓ కౌన్సిలర్ అపెరల్ పార్కులో కోట్ల రూపాయల పరిహారం తీసుకుని కార్పొరేషన్ ద్వారా కూడా లబ్ధి పొందారని ప్రజావాణిలో ఫిర్యాదు అందింది. మరోవైపు బీఆర్ఎస్ నాయకుల అరెస్టులను ఖండిస్తూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేయడం జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మొత్తానికి ఆరోపణల భూకంపం రాజన్న సిరిసిల్ల రాజకీయాలను కుదిపేస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు కబ్జాదారులపై చర్యలు ఎలా ఉన్నా కబ్జాకు గురైన భూములపై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది.